వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్. ఈ రోజు విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయిపోతుంది. ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్. ఈ డబుల్ ఎలిమినేషన్ కనుక బిగ్ బాస్ ప్లాన్ ఏంటి మాట్లాడుకుందాం. ఈ డబుల్ ఎలిమినేషన్ వల్ల ఎవరికి బాగా యూజ్ అవుద్ది? విన్నింగ్ ఈక్వేషన్స్ మార్చే డబుల్ ఎలిమినేషన్ ఇది. అంతేకాకుండా నిఖిల్ గౌతమ్ మధ్య టఫెస్ట్ రైవలరీ నడుస్తుంది. అలాంటి టైంలో ఎలిమినేషన్ అనేది ఏ విధంగా దారితీస్తుందో క్లియర్గా మాట్లాడుకుందాం. టాప్ 3 టాప్ 4 కోసం ప్రేరణ అండ్ నబీల్ అయితే గట్టి పోటీ అయితే నడుస్తుంది. ఎవరు ఏ పొజిషన్లో రావచ్చో కూడా అనాలిసిస్ చేద్దాం. అంతకుముందు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? నిఖిల్ విన్ అవుతాడా, గౌతమ్ విన్ అవుతాడా? కింద కామెంట్ చేయండి. ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూద్దాం. ఇక విషయానికి వస్తే ఈ రోజు ఎలిమినేషన్ తర్వాత ఈ వీక్లో ఇది 3వ డబుల్ ఎలిమినేషన్. ఈ డబుల్ ఎలిమినేషన్ పెట్టకుండా ఉండుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే కిందటి సీజన్లో టాప్ 6 ఎలా పెట్టారో ఈ సీజన్లో కూడా టాప్ 6 పెట్టుంటే మంచి ఓటింగ్ అంటే ఉండేది. టాప్ 2 మధ్య గట్టి పోటీ అయితే నడిచేది. సో ఇలా విష్ణుప్రియని ఎలిమినేట్ చేయడం అనేది అన్ఫేర్ అయితే అనిపించింది నాకు. విష్ణుప్రియ గేమ్స్ వలనో ఇంకే విధంగా కాదు. కిందటి వారమే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. మళ్ళీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా ముందు వారంలో కూడా ఒక డబుల్ ఎలిమినేషన్ జరిగింది. 3 డబుల్ ఎలిమినేషన్స్ అనేవి కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అంతేకాకుండా విష్ణుప్రియకి మామూలు ఫాలోయింగ్ లేదు. తన గేమ్స్ ఆడకపోయినా, పృథ్వీతో రిలేషన్ అంత హిట్ కాకపోయినా ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యిందంటే తనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం వల్ల విన్నర్ ఈక్వేషన్స్ మారిపోతాయి, ఫుల్గా మారిపోతాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో గౌతమ్ వర్సెస్ నిఖిల్ జరుగుతుంది. నిఖిల్కి ఒక ఎడ్జ్ అయితే ఉంది, కానీ లాస్ట్ వీక్లో గౌతమ్ ఫ్యాన్స్ రైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది, విన్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అంత డిఫరెన్స్ ఏమీ లేదు. ఇంకా గౌతమ్ ఫ్యాన్స్ బయట చాలా పియర్లతో చాలా ఇచ్చేస్తున్నారు, విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నిఖిల్కి ఇది ఏకపక్షం కాలేదు. కానీ విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడం వల్ల ఈ ఈక్వేషన్ అనేది నిఖిల్కి చాలా ప్లస్ అయ్యింది. అది ఎందుకో చెప్పనా? విష్ణుప్రియ ఎవరితో క్లోజు? నిఖిల్తో క్లోజు. గత వారం మొత్తం చూసాం విష్ణుప్రియ నిఖిల్ ఎంత క్లోజ్గా ఉన్నారో. వీళ్ళు ముందు నుండే బాండింగ్ మంచిగా ఉంది, ఫ్రెండ్షిప్ బాండ్. ఓజీ క్లాన్తో బాగా క్లోజు. ఓజీ క్లాన్లో ఎవరెవరు ఉన్నారు? నిఖిల్, ప్రేరణ, నబీల్. విష్ణుప్రియకి ప్రేరణకి మధ్య మంచి ఫైర్ అయితే ఉంది. వాళ్ళిద్దరికి ఎప్పుడూ పడేది కాదు. ఫస్ట్ నుండి చిన్న చిన్న విషయాలకే వాళ్ళు బాగా కొట్లాడుకునేవాళ్ళు. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ అనేవి ప్రేరణకు వెళ్ళే అవకాశం అయితే లేదు. ఇంకా నబీల్కి విష్ణుప్రియ మధ్య అంత బాండింగ్ లేదు. అప్పటికి వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్నపాటి రైవలరీ అయితే ఉంది. వీరిద్దరు నామినేట్ చేసుకునేవాళ్ళు. సో విష్ణుప్రియ బాగా ఎవరికి క్లోజు? నిఖిల్ క్లోజు. ఈ క్లోజ్ అవ్వడం వల్ల విష్ణుప్రియ ఓట్స్ అన్ని ఎవరికి పడతాయి అంటే నిఖిల్కే పడతాయి. సో నిఖిల్కి గౌతమ్కి మధ్య వ్యత్యాసం అనేది చాలా వచ్చేస్తుంది ఈ ఎపిసోడ్ వల్ల. సో విన్నర్ని ఈజీగా డిసైడ్ చేసేవచ్చు ఫైనల్లో. ఈ బిగ్ బాస్ ఎందుకు ఇలా ప్లాన్ చేసింది అని అనుకుంటున్నానంటే, ఇప్పుడు లాంగ్వేజ్ ఇష్యూస్ అని బాగా నడుస్తున్నాయి. ఎపిసోడ్లో కూడా బాగా కంపేర్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువ సీరియల్ బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు, స్టార్మా బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు, గౌతమ్ సపోర్ట్ లేదు. ప్రతి వీకెండ్లో గౌతమ్కి ఎక్కువ డోస్ ఉంటుంది కానీ నిఖిల్కి లేదు. అంతేకాకుండా ఇప్పుడు నిఖిల్ విన్ అయితే తెలుగు పీపుల్ బాగా ఇచ్చేస్తారు. ఎలా రోస్ట్ చేస్తారంటే అలా రోస్ట్ చేస్తారు. చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అయితే అవబోతుంది. సో ఈ విధంగా బిగ్ బాస్ ఏం ప్లాన్ చేసిందంటే విష్ణుప్రియని ఎలిమినేట్ చేసేయడం వల్ల ఏ పోల్స్ పెట్టుకున్నా విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ నిఖిల్కే వేస్తారు. ఇంకా పోల్స్లో ఎక్కువ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆఫ్లైన్ పోల్స్లో అంటే అన్అఫిషియల్ పోల్స్లో ఎక్కువ డిఫరెన్స్ వచ్చేస్తుంది. నిఖిల్ విన్ అని పక్కా తీర్మానం పెట్టేసినట్టు అయిపోద్ది అనమాట. సో దీని మూలంగా ఎవరైనా నిఖిల్ విన్ అయితే చూసాం కదా పోల్స్లో నిఖిల్ విన్ అయి ఉన్నాడు, గౌతమ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడని ఈజీగా డిసైడ్ చేస్తారు. అంత కాంట్రవర్సీ అయితే అవ్వదు. సో దీని మూలంగా విన్నర్ని ఈజీగా డిసైడ్ చేయడానికే బిగ్ బాస్ విష్ణుప్రియని ఎలిమినేట్ చేసేదైతే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, కరెక్టా కాదని. ఇంకా టాప్ 3 టాప్ 4 విషయానికి వస్తే ప్రేరణ అండ్ నబీల్ మధ్య గట్టి పోటీ అయితే నడుస్తుంది. మొన్నటి వరకు నబీల్ టాప్ 3ని పక్కా ఫిక్స్ అయిపోయాం. కానీ ప్రేరణ అనూహ్యంగా టాప్ 3కి అయితే వచ్చేసింది. మీరు ఎన్ననుకోండి, లాస్ట్ వీక్ అంతా ప్రేరణకు ఒక పాజిటివ్ ఎపిసోడ్. అప్పటి వరకు పాజిటివ్ ఎపిసోడ్ లేనప్పటికీ అన్ని ఓట్లు పడ్డాయి. ఇప్పుడు పాజిటివ్ ఎపిసోడ్ రాగానే ప్రేరణ గ్రాఫ్ అయితే చాలా పెరిగిపోయింది. నబీల్ గ్రాఫ్ చాలా తగ్గిపోయింది. తన కంటెంట్ ఏమీ లేదు, చాలా తక్కువ కంటెంట్ ఇస్తుంది. ప్రేరణ అయితే నార్మల్గా ఆడట్లేదు, నార్మల్గా ఇరగదీస్తుంది. సో ఈ రీజన్తో ప్రేరణ గ్రాఫ్ పెరిగి టాప్ 3కి అయితే వచ్చేసింది. నబుల్ టాప్ 4కి అయితే పడిపోయాడు. సో దీన్ని మీరు ఎలా చేంజ్ చేస్తారో ప్రేరణ అండ్ నబీల్ ఫ్యాన్స్ మీదే ఉంది. సో ఎవరు ఏ పొజిషన్లో వస్తారు ఇప్పటికీ ఊహమే. 5th పొజిషన్ అయితే అవినాష్ పక్క, 1st పొజిషన్ 2nd పొజిషన్ నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య మంచి టఫ్ రైవలరీ నడుస్తుంది. విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత గ్రాఫ్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయో చూద్దాం. మ్యాక్సిమం గౌతమ్ ఫ్యాన్స్ చాలా అలర్ట్గా ఉంటే తప్ప గౌతమ్ విన్ అవ్వడం కష్టం. నిఖిల్ అయితే టాప్లో ఎక్కడ చూసినా ఉన్నాడు. సో ఆల్ ద బెస్ట్ గైస్. ఓట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు. థ్యాంక్ యూ.